అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరిగావ్ అనే గ్రామంలో పశువుల దొంగతనం చేశారన్న అనుమానంతో జరిగిన దాడిలో ఒకరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒకరి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కరిగావ్ స్థానికులు ఆందోళనకు దిగారు. కరిగావ్ పోలీస్ అవుట్పోస్టును ముట్టడించారు. జాతీయ రహదారి 27ను దిగ్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీచార్జి చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దాడిలో ఒకరు మృతి చెందిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్టు చేశామన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరిగావ్ అనే గ్రామంలో పశువుల దొంగతనం చేశారన్న అనుమానంతో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒకరి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కరిగావ్ స్థానికులు ఆందోళనకు దిగారు. కరిగావ్ పోలీస్ అవుట్పోస్టును ముట్టడించారు. జాతీయ రహదారి 27ను దిగ్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీ చార్జి చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దాడిలో ఒకరు మృతి చెందిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్టు చేశామన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.